డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఎంసెట్ కాలేజీలకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన సీట్లు మరి లిస్ట్ అయితే వచ్చేసింది. లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఫర్ స్పాట్ అడ్మిషన్స్. అసలు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి స్పాట్ అడ్మిషన్కి సంబంధించి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఎవరైనా మరి మాకు స్పాట్లో కావాలంటే మరి పర్టికులర్ ఇన్స్టిట్యూట్ని మీరు సంప్రదిస్తే వాళ్ళు స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన మరి డీటెయిల్స్ అయితే ఆల్రెడీ సీట్ల గురించి చూద్దాం. ఒకసారి మీరు చూసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా లింక్, ఇక్కడ లింక్ క్లిక్ చేస్తే పర్టికులర్ కాలేజ్, సపోజ్ మీరు జేఎన్టీయూలో కానీ సిబిఐటీలో కానీ వాసవిలో కానీ వెళ్ళాలనుకోండి, హ్యాపీగా మరి లింక్ క్లిక్ చేసి ఆ లింక్లో మీరు చూసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఆ లింక్ని బట్టి మీరు స్పాట్ అడ్మిషన్కి వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ని మరి వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు కాంటాక్ట్ చేశారనుకోండి, మీకు అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఈ స్పాట్ అడ్మిషన్కి వచ్చేవాళ్ళు మెయిన్ ఏంటంటే స్టూడెంట్స్కి ఇక్కడ వీళ్ళకి నో ఫీజు రియంబర్స్మెంట్ మన జేబులో నుంచి ప్రతి ఒక్కరు కూడా మరి కట్టుకోవాల్సి ఉంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అయితే ఉంటుంది, కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఏమి ఉండదమ్మా స్పాట్ అడ్మిషన్లో. ఆ కాలేజీ వాళ్ళు ఎంత డబ్బులు చెప్తారో ఆ డబ్బుల ప్రకారము మనీ ప్రకారం మనం ఫీజు అయితే పేమెంట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ లింక్ క్లిక్ చేశాను కదా, లింక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్పాట్ అడ్మిషను జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్, ఇప్పుడు జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ జగిత్యాలలో మనకి ఎన్ని సీట్లు ఉన్నాయి, 2 సీట్లు చూపిస్తుంది ఇక్కడ. జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ జగిత్యాలలో దాదాపు 2 సీట్లు. అట్లా కొన్ని కాలేజీలో సీట్లు ఉంటాయి, కొన్ని కాలేజీలో సీట్లు ఉండవు. బ్రాంచెస్ ఉంటాయి కదా, సిఎస్సి ఈసీఈ త్రిబుల్ బ్రాంచెస్, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉండటం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, జేఎన్టీయూ మరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మహబూబాబాద్ 47 సీట్లు. అంటే ఈ లాస్ట్ కాలేజీలు ఏమో, దాంతో మనకి జేఎన్టీయూ యూనివర్సిటీ కాలేజీలు అంటే సుల్తాన్పూర్, జగిత్యాల, ఒకటి మెయిన్ హెడ్ ఆఫీస్ మనకు కూకటపల్లిలో ఉంది కదా, ఆ 3 మంచి బెటర్. కానీ మిగతా అన్ని ఇక్కడ చూడండి, బ్రాంచ్కి 47. అసలు ఎవరు జారల పిల్లలు కూడా. మహబూబాబాద్ 50 సీట్లు ఇవన్నీ మిగిలిపోవడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. జగిత్యాల సెల్ఫ్ ఫైనాన్స్ ఇవన్నీ కూడా రావటం అయితే జరిగింది స్టూడెంట్స్కి. మరి పలయారులో ఒక 45 సీట్లు అయితే ఉన్నాయి. మరి కూకటపల్లి బ్రాంచ్లోకి వచ్చినట్టయితే కూకటపల్లిలో నీకు బయోటెక్ 4 ఉన్నాయి, కెమికల్ ఇంజనీరింగ్ 6 సీట్లు ఉన్నాయి. మిగతా ఏమీ లేవు. ఇక్కడ జియో ఇన్ఫర్మేటిక్స్లో 4 ఉన్నాయి, మెకానికల్ లేవు, మెటలర్జికల్లో 4 ఉండటం అయితే జరిగింది. ఇక రాజన్న సిరిసిల్లకి వస్తే దానికి 40 సీట్లు అని భారీగానే మిగిలిపోతుంది. లాస్ట్ కాలేజీలు ఇదే తలనొప్పి. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎవరు జారట్లేదేమో. సుల్తాన్పూర్లో అన్ని ఫుల్ అయిపోయినాయి. చూడండి, ఇక్కడ సుల్తాన్పూర్ మంచిది. సుల్తాన్పూర్లో ఒక మెకానికల్ ఇంజనీరింగ్లో మాత్రం 8 సీట్లు ఉన్నాయి, మిగతా అన్నీ హౌస్ఫుల్. మరి ఓయూ కాలేజ్ విషయానికి వస్తే వేకెన్సీ పోయింది. మెకానికల్ ఇంజనీరింగ్ 29 సీట్లు మిగిలిపోయినాయమ్మా ఓయూలో. మరి ఎందుకని మిగిలినాయో మరి. ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మెకానికల్ 29 మిగిలినాయి. ఇక్కడ ఏఎంఎల్లో 0, బయోమెడికల్లో 2 సీట్లు మిగిలినాయి, సివిల్ ఇంజనీరింగ్ 0. ఈసారి సివిల్ చేరారు చూడండి మెకానికల్ ఇంజనీరింగ్లో. మరి ఓయూలో భారీగా మిగిలిన మెకానికల్ ఇంజనీర్ సీట్లు ఇక్కడ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ మిగిలిపోలేదు. ఇక్కడ మెకానికల్ మెషినరీ ఓకే, ఏం లేదు. ఓకే, ఇది ఓకే. మెషిన్ లెర్నింగు, బయోమెడికల్, సివిల్ ఇంజనీరింగ్లో 0, బయోమెడికల్లో 2, త్రిబుల్ మెకానికల్లో 0లేమ్మా, ఇందాక వేరే చూసాము. తర్వాత మైనింగ్లో 16 సీట్లు మిగిలిపోయినాయి. మెకానికల్లో 0 పొజిషన్, ఇందాక వేరే చూసాను. తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో 2. ఇక్కడ ఈసీఈ కూడా ఏమి లేవు, 0 అన్ని పొజిషను 0 ఉంది. ఇక్కడ ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ కెమికల్ 0 ఉంది. ఒక టెక్స్టైల్లో మాత్రము 2 కాలేజీలు ఉన్నాయి. ఇక సిబిఐటి విషయానికి వస్తే టాప్ కాలేజ్ సిబిఐటిలో బయోటెక్నాలజీ 14 సీట్లు ఉన్నాయి, కెమికల్ 3 సీట్లు ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ 1, మరి త్రిబుల్ 11 సీట్లు అయితే ఉన్నాయి. ఈ తర్వాత అని మిగతా అన్నింటిలో ఫుల్ అయిపోయినాయి. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో బాగానే మిగిలినాయి. సిబిఐటిలో మెకానికల్లో మరి 28 సీట్లు ఉన్నాయి, మెకానికల్లో 28 సీట్లు ఉన్నాయి సిబి. మరి ఇకపోతే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా సివిల్లో 6 ఉన్నాయి. ఇక ఈసీఈ 0, ఇవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్. అసలు ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో జనరల్గా ఏంటంటే సిబిఐటి, వాసవి వీటిల్లో ఏంటంటే మెకానికల్ మిగిలిపోతుంది. ఇప్పుడు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఓయూలో 0 ఉన్నాయి, ఎందుకంటే కోర్ బ్రాంచెస్ యూనివర్సిటీలోనే వెళ్తున్నారు. జేఎన్టీలో 0 ఉన్నాయి, కానీ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో భారీగానే మిగిలిపోయినాయి. ఇక విజేఈసీ సంబంధించి విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఆటోమొబైల్లో 11 మిగిలిపోయినాయేమో. మరి బయోటెక్ 6, సివిల్ 4, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే
మిగిలిపోయినాయి. ఈఐ 19 సీట్లు మిగిలిపోయినాయి అమ్మ. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంటేషన్ 19 సీట్లు అయితే స్టూడెంట్స్కి మిగిలిపోయినాయి. త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక సీటు మిగిలిపోయింది. ఈఐ ఆల్రెడీ స్టూడెంట్స్కి తెలియదు కొంతమందికి, దానివల్ల కొంతమంది ఇబ్బంది. ఈఐ అనేది మంచి కోర్సే, దీనిలో 19 సీట్లు అయితే మిగిలిపోయినాయి. ఈవీఎల్లో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ డిజైన్లో 0, ఇన్ఫర్మేషన్ 0, మెకానికల్లో 5 మిగిలిపోయినాయి, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్లో 0. ఇకపోతే గోకరాజు రంగరాజులో కూడా మనకి సీట్లు సివిల్ ఇంజనీరింగ్లో 4 మిగిలిపోయినాయి, సిఎస్సి 6, డేటా సైన్స్ ఏమి లేవు. త్రిబులీలో 3 సీట్లు అయితే మిగిలిపోయినాయి, మెకానికల్లో 3 సీట్లు. ఇక నారాయణమ్మ విషయంకి వస్తే నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అన్ని 0లే. ఇక్కడ ఓన్లీ ఒక త్రిబులీలో 6 సీట్లు మిగిలితే ఓన్లీ మిగతా అన్నీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కూడా ఉంది, దీనిలో కూడా 0 ఉంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ని చేరమని, ఇది ఈసీఈకి ఈక్వల్గా ఉంటుంది. ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్ ఇక్కడ కూడా 0 ఉన్నాయి. ఇక బీవీఆర్ఐటి మనకి ఉమెన్స్ కాలేజీలో కూడా ఓన్లీ ఒక త్రిబుల్ ఈ సీట్లు మాత్రము బీవీఆర్ఐటీలో బీవీఆర్ఐ నర్సాపూర్ బ్రాంచ్, బీవీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్లో అయితే బయోమెడికల్ 5 సీట్లు మిగిలినాయి. తర్వాత స్టూడెంట్స్ సివిల్ ఇంజనీరింగ్ 6 సీట్లు మిగిలినాయి. ఇక మెకానికల్ ఇంజనీరింగు 5, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగు 6 అయితే ఇక్కడ. ఇక సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, మంచి కాలేజీ, టాప్ కాలేజీ. దీనిలో సివిల్ ఇంజనీరింగ్ 2 మిగిలినాయి. మరి తర్వాత మీకు ఈసీఈ త్రిబుల్ ఈఐ 16 సీట్లు మిగిలినాయి ఇక్కడ. ఈసీఈ 0, సిఎస్ఎం 0 ఈ సీట్లు అయితే మిగిలిన. మెకానికల్ ఇంజనీరింగు 10 సీట్లు అయితే మిగిలినాయి. ఇక శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్కేసర్, దీనిలో కూడా సివిల్ ఇంజనీరింగ్ 3, సిఎస్సి 0, జిఎడ్డి 0, సిఎస్ఎం 0, ఈసీఈ 0, త్రిబుల్ ఈ సీట్లు మాత్రం మిగులుతున్నాయి. ఇన్ఫర్మేషన్ ఓకే, మెకానికల్ 7 సీట్లు అయితే. ఇకపోతే ఐఏఆర్ఈ సీట్లు కూడా మరి ఏరోనాటికల్ 0, సివిల్ ఇంజనీరింగ్ 4 ఉన్నాయి, సిఎస్సి డేటా సైన్స్ 0, సిఎస్సి 0, ఓన్లీ త్రిబుల్ ఈ సీట్లు మాత్రము మిగిలి ఉన్నాయి. ఇక్కడ మెకానికల్ కూడా 3 సీట్లు ఉన్నాయి. ఇక మనకు హైదరాబాదు మరి నారాయణగూడలో సెంట్రల్ లొకేషన్లో ఉన్న కేఎస్ఎం మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కేఎంఐటీలో సిఎస్ఎం 8 సీట్లు ఉన్నాయేమో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెంట్రల్ లొకేషన్ ఉంది. మరి ఈసారి సిఎస్సి మాత్రం ఫిల్ అయినాయి. ఇక్కడ 2 బ్రాంచులు మాత్రమే ఉంటాయి, మీ అందరికీ తెలుసు. కేఎస్ఎం మెమోరియల్లో సిఎస్సి ఉంటుంది, సిఎస్ఎం ఉంటుంది. తర్వాత ఈ రెండింటిలో ఇక్కడ 8 సీట్లు మాత్రము మిగిలి ఉన్నాయి. ఇది సెంట్రల్ లొకేటెడ్ నారాయణగూడలో ఉంటుంది. ఓన్లీ బస్సు, దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి మెట్రో కనెక్టివిటీ మీకు దగ్గరగా అయితే ఉంది. ఇక అనురాగ్ యూనివర్సిటీ కూడా మంచిదేనమ్మా. దీనిలో సివిల్ ఇంజనీరింగ్ 5 ఉన్నాయి, తర్వాత సిఈసి 5, సిసిఈ 0, త్రిబుల్ ఈ 4 ఉన్నాయి, ఇన్ఫర్మేషను మెకానికల్ అయితే 10 ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ అనురాగ్ పరిస్థితి. దాదాపు టాప్ కాలేజీల్లో సీట్లు అన్నీ అయిపోయినాయి అమ్మ. టాప్ కాలేజీల్లో జనరల్గా ఇప్పుడు నేను టాప్ కాలేజ్ చూశాను కదా, టాప్ కాలేజీలు చూసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మనకి మిగిలిన సీట్లు ఏంటంటే మెకానికల్లో కొద్ది ఖాళీలు ఉన్నాయి, మెకానికల్ కానీ త్రిబుల్ ఈలో కొన్ని ఖాళీలు ఉన్నాయి. తర్వాత త్రిబుల్ ఈ సీట్లు, మెకానికల్, త్రిబుల్ ఈ ఇలా అన్ని సీట్లకైతే ఖాళీగా ఉన్నాయి. కొన్ని సీట్లు ఈఐ ఖాళీగా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఓవరాల్గా మరి మెకానికల్ వచ్చేసరికి మరి జేఎన్టీలో ఖాళీ లేదు, ఫుల్ లేదు. ఓయూలో కూడా ఫుల్ అయిపోయినాయి. మెకానికల్ ఇంజనీరింగు, త్రిబుల్ ఈఐ, మెకానికల్ ఇవి మాత్రము ఖాళీలు ఉన్నాయి టాప్ కాలేజీల్లో. టాప్ కాలేజీలు అన్నీ కూడా ఈసీఈ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్ కానీ, ఏఎంఎల్ కానీ ఇవన్నీ కూడా అన్నీ హౌస్ఫుల్ అయిపోయింది, హౌస్ఫుల్ కలెక్షన్తో అయిపోయింది. కానీ ఓవరాల్గా ఈసారి కాంపిటీషన్ అయితే బాగానే ఉంది. మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఎంసెట్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎంసెట్ ఏముందో అదే వచ్చేసి దానివల్లే స్టూడెంట్స్ నష్టపోతున్నారని నేను అనుకుంటున్నాను. మరి ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా మరి చూసేవాళ్ళు 2027 ఎంసెట్ వాళ్ళు మంచి కష్టపడి చదవండి. దానికి ఏదో అది తీసుకోవద్దు, లైట్గా తీసుకోవద్దు, ప్రతిదీ సీరియస్గా తీసుకుంటేనే మీకు పని అయ్యిద్ది. ఇక నుంచి మీరు జేఈ ప్రిపేర్ అయినా, దీనికి ప్రిపేర్ అయినా ఒక సీరియస్నెస్ అనేది రావాలమ్మా. ఇది స్టూడెంట్స్ మన ఛానల్ నుంచి స్పాట్ అడ్మిషన్కి సంబంధించిన సీట్లు, మిగిలిన సీట్లు ఇవే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.